హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఒక శ్రీరామ ప్రతిష్ఠిత లింగం ఉన్న కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అతి ప్రాచీనమైన ఆలయాలకు నెలవు భారతదేశం. ముఖ్యంగా కొన్ని దేవాలయాలు అలనాటి రామాయణ, భారత, భాగవత కథలకు సజీవ సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. రామాయణ గాథతో ముడిపడి ఉన్న అలాంటి ఓ ప్రాచీన శివాలయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. కూడవెల్లి రామలింగేశ్వర ఆలయం త్రేతాయుగంలో శ్రీరామునితో ముడిపడి ఉన్న ఈ ప్రాచీన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో భూంపల్లి మండలం దుబ్బాక చెరువులో ఉన్న రామేశ్వరం పల్లి గ్రామంలో వెలిసి ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏమిటో మనం ఆ పురాణం గురించి తెలుసుకుందాం. రావణాసుర సంహారం తరువాత శ్రీరాముడు అయోధ్య తిరిగి వెళ్లే ముందు బ్రహ్మహత్యా దోషం నుంచి విముక్తి పొందడానికి అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్ఠించాడని ప్రతీతి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి శ్రీరాముడు కాశీ నుంచి లింగం తమ్మని హనుమంతుని కోరాడట. శ్రీరాముని ఆదేశం మేరకు హనుమ కాశీకి వెళ్ళి లింగాన్ని తీసుకుని బయలుదేరాడు. హనుమ రావడం ఆలస్యం కావడంతో ఆలోపు శ్రీరాముడు ఇసుకతో సైకత లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠిస్తాడు. తీరా హనుమంతుడు శివలింగాన్ని తీసుకువచ్చేసరికి అక్కడ మరో లింగం ఉండడంతో హనుమ దిగులు చెందుతాడు. అది చూసి శ్రీరాముడు హనుమతో, హనుమ దిగులు చెందకు, భక్తులు ముందుగా నీవు తెచ్చిన లింగాన్ని పూజించిన తరువాతని నేను ప్రతిష్ఠించిన సైకత లింగాన్ని పూజిస్తారు అని వరమిస్తారు. అందుకే ఈ ఆలయములో రెండు లింగాలు దర్శనమిస్తాయి. వాగుల కూడవెల్లి పేరు కూడా ఎందుకు వచ్చిందో చూద్దాం. సాధారణంగా అన్ని వాగులు పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తూ ఉంటాయి. కూడవెల్లి క్షేత్రంలో మాత్రం వాగులు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ఇక్కడ రెండు వాగులు కలుస్తాయి. వీటిలో ఒకటి తూర్పు నుంచి, ఇంకొకటి దక్షిణం నుంచి వచ్చి రెండూ కలిసి పడమరకి ప్రవహిస్తాయి. రెండు వాగులు కలుస్తాయి గనక ఈ ప్రాంతానికి కూడలి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా ఇదే కూడవెల్లిగా మారింది. పూర్వము మాండవ్య మహర్షి అక్కడ తపస్సు చేశారు గనక ఒక వాగుకి ఆయన పేరుతో మాండవి నది అని పేరు వచ్చిందని అంటారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్వతీదేవి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. శివాలయానికి ఎదురుగానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. ఇంకా కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుని ఉపాలయాలు కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ప్రత్యేకంగా ఇక్కడ కుమారస్వామి 6 ముఖాలతో నెమలి వాహనం మీద ఆసీనుడై ఉంటారు. ఇలాంటి శిల్పం చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుందని స్థానికులు కథనము. ఒకసారి వాగు పొంగి ఆలయ ప్రాంగణంలో ఉన్న వీరభద్రుని కంఠం వరకు నీళ్లు వచ్చాయంట. అప్పుడు వీరభద్రుడు ఆగ్రహించి నన్ను తాకే అర్హత నీకు లేదు అని బొబ్బలు పెడుతూ ఉంటే గట్టిగా అరుస్తూ శపించాడట. అందుకే ఆయన్ని బొబ్బల వీరన్న అంటారు. తర్వాత ఎప్పుడు ఆ వాగు ఆలయాలని సమీపించలేదట. ఇక్కడ ఉన్న శ్రీ రాధా రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఎంతో ప్రత్యేకం. సాధారణంగా కృష్ణుడి ఆలయాలు రుక్మిణి, సత్యభామ సమేతంగా ఉంటాయి. కానీ ఇక్కడ వేణుగోపాలుడు రాధా రుక్మిణి సమేతుడిగా పూజలు అందుకోవడం చాలా విశేషం. ఈ ఆలయంలో శివుడి గర్భగుడి ముందు 3 నందులు ఉంటాయి. అందులో మధ్యన ఉన్న నంది అన్నింటికన్నా పెద్దది. ప్రతి నెల శుక్లపక్ష త్రయోదశి నాడు ప్రదోష సమయంలో ఈ 3 నందులకు అభిషేకాలు జరుగుతాయి. ముఖ్యంగా సంతానం కోరుకునేవారు ఇక్కడ నందులకు అభిషేకాలు చేస్తే సంతానం కలుగుతుందని విశ్వాసం. ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, త్రిసంధ్యాహారతులు జరుగుతాయి. అలాగే ప్రతి సోమవారం
పక్ష ప్రదోషాలు, మాస శివరాత్రి రోజుల్లో శివయ్యకు ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయి. ఇక ప్రతి ఏడాది మాఘమాసంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. కార్తీక మాసం నెల రోజులు విశేష పూజలు జరుగుతాయి. ఈ గుడికి మనము ఎలా చేరుకోవచ్చో తెలుసుకుందాం. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు అనేక బస్సులు ఉన్నాయి. సిద్దిపేట నుంచి ఇక్కడికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ కాశీగా పేరిందని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయ దర్శనం సకల పాపహరణం, ఐశ్వర్యకారకం. ఇవ్వండి ఈ గుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.